వైశ్రవణాయ మహారాజాయ నమః అన్నటువంటి వేద ప్రతిపాదకం శ్రవణ మాసం. ఇక్కడ కుబేరుడు అపర కుబేరుడు అన్నామా. లక్ష్మీదేవే ఆయన ధర్మపత్ని అయినప్పుడు మహాలక్ష్మి ఐశ్వర్యానికి అంతటికీ కూడా నృసింహస్వామి వారే దివ్యమైనటువంటి ప్రభు. ఆ ప్రభువుకి ఇష్టమైనటువంటి మాసం, అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం శ్రవణ మాసం. ఈ శ్రవణ మాసం అతి మహాపవిత్రమైనటువంటిది. హిందూ సాంప్రదాయంలో మార్గశిర మాసానికి, శ్రావణ మాసానికి, కార్తీక మాసానికి, మార్గశిర మాసానికి ఉన్నంత ప్రాధాన్యత ఎంత ఉందో ఒక శ్రావణ మాసానికి అంత ఉంది. మహిళామతులందరూ కూడా తమ తమ సౌభాగ్యాల కోసం అమ్మవారిని ప్రార్థించేటువంటి రోజు మాసం శ్రవణ మాసం. ఈ మాసం అనేక ఉత్సవ సమాహారం శ్రవణ మాసం. మొట్టమొదటిగా కర్కటే పూర్వమల్గుణ్యాం తులసి కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీ రంగనాయకి. భూమి యొక్క అంశవలను జరిపించినటువంటి అమ్మవారు శ్రీ ఆండాళమ్మవారు. ఆండాళమ్మవారు ఈ శ్రవణ మాసంలో 7వ తారీఖున అమ్మవారి యొక్క జన్మదినోత్సవం శ్రావణ మాసంలో మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి పండగ. తర్వాత 4 శుక్రవారాలు మహాలక్ష్మికి వైభోగంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారు ఉంజలిలో స్వామివారికి తో పాటు ఉంజలి సేవ స్వీకరించి మనందరికీ కూడా కనువిందు చేస్తారు. ఆ తర్వాత పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం, పవిత్రానికే పవిత్రమైనటువంటిది పవిత్రోత్సవం. ఆ పవిత్రోత్సవం కూడా శ్రవణ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 తిథుల్లో వైభవంగా నిర్వహణ చేయబడుతుంది. ఆ తర్వాత సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు యదుసింహుడిగా అవతరించినటువంటిది కృష్ణావతారం. ఆ కృష్ణుడి యొక్క పుట్టినరోజు తిరునక్షత్రం కూడా ఈ శ్రావణ మాసంలోనే జరుగుతుంది. కాబట్టి అనేక ఉత్సవాలన్నీ కూడా పరంపర కొనసాగుతుంటాయి. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక గొప్ప ఉత్సవమే, ప్రతిరోజు కూడా ఒక వైభోగమే. శ్రావణ మాస వైభవాన్ని భక్తులందరూ తరలి రండి, సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి, తరించండి. స్వస్తి.